హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికీడిగ్ న్యూస్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్లో లాంచ్ చేసిన రెండు మొబైల్స్ గురించి అయితే వీడియోలో చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ మొబైల్ ఇన్ఫినిక్స్ నోట్ 12 అండ్ ఇంకొకటి ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బో. సో ఈ రెండు మొబైల్స్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అసలు లైక్ చేయండి. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్స్ గురించి చెప్పే ముందు నేను మీకు ఒకటి అయితే క్లారిటీ అయితే ఇస్తాను. ఈ రెండు మొబైల్స్ మధ్యలో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేవు. రెండు దాదాపుగా సేమ్ స్పెక్స్తోనైతే వస్తున్నాయి. ప్రైస్లోనైతే మీరు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. సో వీడియో ఎండింగ్లో నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఏది వర్త్ మొబైల్ అని అయితే. సో ఫస్ట్ మనం ఇన్ఫినిక్స్ నోట్ 12 మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది కొంచెం చిన్న మొబైల్, అంటే తక్కువ ప్రైస్లోనైతే వస్తుంది నోట్ 12 టర్బో కంటే. సో ఈ మొబైల్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ డిజైన్ ఏ విధంగా ఉంటుందో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ప్లాస్టిక్ ఫ్రేమ్తోనైతే వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఏ గ్లాస్ యూజ్ చేశారో వీళ్ళు మెన్షన్ చేయలేదు. నాచ్ అయితే ఉంటుంది, పంచోల్ అయితే కాదు, మిడిల్లో నాచ్ ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో వస్తున్న సూపర్ AMOLED డిస్ప్లే. సో సూపర్ AMOLED డిస్ప్లే యూజ్ చేశారు కాబట్టి డిస్ప్లే క్వాలిటీ అయితే బెటర్ ఉంటుంది. రిఫ్రెష్ రేట్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. 60Hz రిఫ్రెష్ రేట్, నార్మల్ రిఫ్రెష్ రేట్తోనైతే మొబైల్ వస్తుంది. అండ్ 1000 nits మ్యాక్సిమం లెవెల్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 1000 nits బ్రైట్నెస్ లెవెల్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా బ్రైట్నెస్ లెవెల్లో ప్రాబ్లం అయితే ఉండదు. స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే మొబైల్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్లో చూసుకుంటే మొబైల్ని Android 11 XOS 10.6 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే తీసుకొస్తున్నారు. అది వాళ్ళ UI. సో మొబైల్లో మీడియాటెక్ హీలియో G88 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది 12 nm మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.0 GHz మీద క్లాక్ చిబడింది. మళ్ళీ G52 MC2 GPUని అయితే యూజ్ చేశారు. సో పర్ఫార్మెన్స్లో ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. నెక్స్ట్ మొబైల్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 MP ప్రైమరీ కెమెరా అండ్ 2 MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్ ఒక విషయం అయితే ఉంది ఈ మొబైల్లో. సో మీరు బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 2Kలోనైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే. 1440p వీడియో క్వాలిటీతోనైతే మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అంటే 2Kలోనైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు 30 frames/seconds. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే నాచ్ ఉంటుందని అనుక అందులో 16 MP కెమెరాని అయితే యూజ్ చేశారు. సో మీరు ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకుని 1080p 30 frames/seconds వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type-C పోర్ట్తో మొబైల్ అయితే వస్తుంది. సో ఇవి మొబైల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ ఈ మొబైల్ ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే ఈ మొబైల్ని రెండు వేరియంట్స్లోనైతే తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ 4+64GB ప్రైస్ చూసుకుంటే 12,000 పెట్టారు. హయ్యర్ వేరియంట్ 6+128GB వేరియంట్ 13,000 అయితే పెట్టారు. ఈ మొబైల్ మీద యాక్సిస్ బ్యాంక్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్తోని 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే మాత్రం యూజ్ చేసుకోండి. అండ్ ఈ మొబైల్ని 28 May 12 PM ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే తీసుకొస్తున్నారు. సో ఇవి ఈ ఇన్ఫినిక్స్ నోట్ 12 మొబైల్ ఫుల్ డీటెయిల్స్, ప్రైస్ అండ్ స్పెక్స్. సో ఈ మొబైల్ మీద నా ఒపీనియన్ చెప్పాలనుకుంటే మాత్రం మంచి మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. 12,000లో లాంచ్ చేశారు. ప్లస్ ఇంకా యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్తోని 1000 డిస్కౌంట్ వస్తుంది కాబట్టి 11,000లోని మొబైల్ అయితే వస్తుంది. సో 11,000లో AMOLED డిస్ప్లేతోని, G88 ప్రాసెసర్తోని, 50 MP కెమెరా సెటప్తోని, 2K వీడియో క్వాలిటీతోని, 5000 mAh ఇంత మంచి స్పెక్స్ అయితే తీసుకొచ్చారు. కానీ నాకు ఇన్ఫినిక్స్ ఫోన్స్ అంటేనే కొంచెం భయం వేస్తుంది అనమాట, అవి ఎట్లుంటాయో అని అయితే. సో ఈ మొబైల్ని కొనే ముందు మీరు ఈ మొబైల్ అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే చెక్ చేసి అప్పుడు ఒక డిసిషన్ అయితే తీసుకోండి కొందామా అని అయితే. ఫ్రెండ్స్, ఇక మనం ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బో మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంతకుముందు చెప్పిన ఇన్ఫినిక్స్ నోట్ 12 మొబైల్కి ఈ నోట్ 12 టర్బో మొబైల్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. స్పెక్స్ పరంగానైతే దాదాపుగా సేమ్ అయితే ఉంటాయి. నేను ఫస్ట్ చెప్పినట్టే డిస్ప్లేలో కానివ్వండి, కెమెరాలో కానివ్వండి, బ్యాటరీలో కానివ్వండి దాదాపుగా సేమ్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక మనం లేట్ చేయకుండా ఈ మొబైల్ స్పెక్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు కెమెరా సెటప్లోనైతే డిఫరెన్స్ అయితే గమనించవచ్చు. ఆ డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గానే అయితే ఉంటుంది రెండు మొబైల్స్లోనైతే. సో ఈ మొబైల్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ, ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ ఏ క్లాస్ యూజ్ చేస్తారు అని అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ ఈ మొబైల్లో కూడా ఫ్రంట్ సైడ్ నాచ్ అయితే ఉంటుంది, పంచోల్ అయితే కాదు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ కూడా 6.7 ఇంచెస్ అయితే ఉంటుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే ఉంటుంది. సేమ్ 60Hz రిఫ్రెష్ రేట్కి డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది ఆ మొబైల్ లెక్క. ఫ్రెండ్స్, ఈ మొబైల్లో స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు. నార్మల్ డ్యూయల్ స్పీకర్స్తోనైతే మొబైల్ అయితే వస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 12లోనైతే వాళ్ళు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు, కానీ ఇందులోనైతే ఇవ్వలేదు. సో ఈ మొబైల్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ని Android 12 XOS 10.6 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే తీసుకొస్తున్నారు. కొంచెం ఇది అప్డేటెడ్ వర్షన్ అనమాట. Android 12
అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే తీసుకొస్తున్నారు. సో నెక్స్ట్ ఈ మొబైల్లో మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. ఇది 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.05 GHz మీద క్లాక్ చెప్పబడింది. మాలి G7 MC2 GPUని అయితే మొబైల్లో యూజ్ చేస్తారు. సో ఇది పర్ఫార్మెన్స్లో ఓకే అని చెప్పుకోవచ్చు, మంచిగానే ఉంటుంది. పర్ఫార్మెన్స్లోనైతే ఆ మొబైల్ కంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మొబైల్లోనైతే ఉంటుంది. సో నెక్స్ట్ మొబైల్ కెమెరాలో చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది చెప్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. థర్డ్ కెమెరా ఏం యూజ్ చేస్తారో అనేది ఇప్పటివరకు అయితే నాకు తెలియదు నిజంగా. సో నాకు తెలిసాక నేను కింద డిస్క్రిప్షన్లో కానివ్వండి, కామెంట్ సెక్షన్లో కానివ్వండి మెన్షన్ అయితే చేస్తాను. సో ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి. సో ఈ కెమెరాని కూడా మీరు యూజ్ చేసుకుని 2Kలోనైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 2K 30 ఫ్రేమ్/సెకండ్స్లో. ఫ్రంట్ సైడ్ సేమ్ నాచ్ అయితే ఉంటుంది. అందులో కూడా 16 మెగాపిక్సెల్ కెమెరాని ఇచ్చారు. సేమ్ 1080pలోనైతే మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్లో కూడా సేమ్ 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. టైప్ సి పోర్ట్తో అయితే వస్తుంది. సో దాదాపుగా సేమ్ ఇన్ఫినిక్స్ నోట్ 12 మొబైల్, ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బో మొబైల్ సేమ్ అయితే ఉంటాయి. ఓన్లీ పర్ఫార్మెన్స్లోనైతే మీరు తేడాని అయితే గమనించవచ్చు. సో ఇది ఈ ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బో మొబైల్ స్పెక్స్. సో నెక్స్ట్ మొబైల్ ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే ఈ మొబైల్ బేస్ వేరియంట్ 8+128GB అయితే స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ చూసుకుంటే 15,000 అయితే పెట్టారు. యాక్సిస్ బ్యాంక్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్తో ఈ మొబైల్ మీద కూడా 1000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో 1000 డిస్కౌంట్ కలుపుకుంటే 15,000 ఉన్న మొబైల్ మీకు 14,000లోనే అయితే వస్తుంది. సో ఈ మొబైల్ని 27th May 12 PM అయితే సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఫ్లిప్కార్ట్లో మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బో మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానంటే ఇన్ఫినిక్స్ నోట్ 12 మొబైల్ని జస్ట్ 12,000లో తీసుకొచ్చారు. దీన్ని 15,000 పెట్టారు, 3,000 ఎక్కువ పెట్టారు. వాళ్ళంతా 3,000 ఎందుకు ఎక్కువ పెట్టారు అనేది అర్థం కావడం లేదు. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బో మొబైల్ లైట్గా పర్ఫార్మెన్స్లోనైతే బెటర్ ఉంటుంది. అంతే తప్ప ఇక మిగతా అన్నిట్లలోనైతే ఇన్ఫినిక్స్ నోట్ 12 మొబైలే బెటర్ అయితే ఉంటుంది. సో ఆ మొబైల్ 12,000లో వస్తుంది. ఇంకా మీరు కార్డ్ యూజ్ చేసినట్లయితే మాత్రం 11,000లోనైతే వస్తుంది. సో గైస్, నా ఒపీనియన్ అయితే మీరు ఈ ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బో మొబైల్ కంటే ఇన్ఫినిక్స్ నోట్ 12 మొబైల్ కొనడం అయితే బెటర్. అది వర్త్ మొబైల్ అన్నమాట. సో ఆ మొబైల్కి అయితే వెళ్ళిపోండి. ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బో మొబైల్ అయితే కొనద్దు. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఈ మొబైల్స్ మీద ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. వీడియోకి 100 likes టార్గెట్ అయితే ఇస్తున్నాను. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి గైస్. మీకోసం ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డైలీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు అకౌంట్ నుండి ఫాలో అవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.